పొరుగు దేశం బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనార్టీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలతో ఈ ఏడాది చివరి 5 నెలలు అట్టుడికిపోయింది. రోజులు తరబడి ఇవి కొనసాగుతూ వస్తున్నాయి. భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నప్పటికీ దీనికి మాత్రం బ్రేకులు పడలేదు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బంగ్లాదేశ్లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ప్రత్యేకించి హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యం కృత్యం అయ్యాయి. హిందువులతో పాటు ఇతర మైనార్టీలపై ఇస్లామిక్ మతచందావాసులు విరుచుకుపడుతున్నారు. హైందవ ఆలయాలు ధ్వంసం చేయడం, భక్తి శ్రద్ధలతో పూజలందుకున్న విగ్రహాలను పగలగొట్టడం, మంటల్లో పడేయటం, తగులబెట్టడం రోజువారీ కార్యక్రమంగా మారింది. ఆయా ఘటనల్లో అరెస్ట్ అయిన వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ 5 నెలల వ్యవధిలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై దాడులకు సంబంధించిన 2200కు పైగా కేసులు నమోదయ్యాయంటే అక్కడి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజధాని ఢాకా 79 మొదలుకొని ప్రధాన నగరాలైన రంగపూర్ 219, మైమేన్ సింగ్ 183, రాజాషాహి 155, బరిషాలు 68, మెట్టోగ్రాము 45, సియాల్ రాటు 25లలో ఈ కేసులు నమోదయ్యాయి. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూసున్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పాటైనప్పటికీ ఎలాంటి ఫలితము ఉండట్లేదు. కాను ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాసు అరెస్టు చేయడం దీనికి పరాకాష్ఠిగా మారింది. తమ దేశ జాతీయ పతాకాన్ని అవమానపరిచారనే కారణంతో ఆయనను అక్కడి పోలీసులు అరెస్టు చేశారాయన. హిందువులపై దాడులను అడ్డుకునేలా బంగ్లాదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికల ద్వారా ఒత్తిడిని తీసుకొని రావాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సైతం దీనికి డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో పార్లమెంటు ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అల్లర్లు చెలరేగుతూ వచ్చాయి. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికి తోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ వంటి ఆమె సారథ్యంలోని అనామీ లీగ్ ప్రభుత్వం పతనానికి దారితీసింది. సొంత దేశం నుంచి హెలికాప్టర్లో పారిపోయిన షేక్ హసీనా భారత్ కు చేరుకున్నారు. ఆ తరువాత ఆమె ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత ఉండట్లేదు. ఆమె కోసం ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. దీని తర్వాత బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షావుద్దీన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ జమేతే ఇస్లామీ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. జైలు శిక్షణ అనుభవిస్తున్న మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.